అండి కందిపప్పుతో కందిపొడి, పొట్నాల పప్పుతో పొడి, ఈ రెండు వేయించుకోవాలండి. ఇది కూడా ఒకసారి వేయించుకుంటే బాగుంటుంది. పొడి ఏమి లేనప్పుడు వేసుకోవచ్చు. ఇదిగోండి దీంట్లో మిరపకాయలు కలిపి వేసేసుకోండి. ఇందులో కూడా మిరపకాయలు వేసేసాను. ఇదిగోండి ఇందులో ఉప్పు వేసేసాను. ఇదిగోండి జీలకర్ర కూడా వేసేసాను. ఇందులో కూడా అది సేమ్ వేసాను. చల్లారిన తర్వాత పొడి చేసుకోండి. ఏమీ లేనప్పుడు కందిపొడి, పొట్నాల పొడి, ఈ రెండు నేను మిక్సీలో వేసి చూపిస్తాను మీకు పొడి. అండి కందిపప్పుతో కందిపొడి, పొట్నాల పప్పుతో పొడి, ఈ రెండు వేయించుకోవాలండి. ఇది కూడా ఒకసారి వేయించుకుంటే బాగుంటుంది. పొడి ఏమి లేనప్పుడు వేసుకోవచ్చు. ఇదిగోండి దీంట్లో మిరపకాయలు కలిపి వేసేసుకోండి. ఇందులో కూడా మిరపకాయలు వేసేసాను. ఇదిగోండి ఇందులో ఉప్పు వేసేసాను. ఇదిగోండి జీలకర్ర కూడా వేసేసాను. ఇందులో కూడా అది సేమ్ వేసాను. చల్లారిన తర్వాత పొడి చేసుకోండి. ఏమీ లేనప్పుడు కందిపొడి, పొట్నాల పొడి, ఈ రెండు నేను మిక్సీలో వేసి చూపిస్తాను మీకు పొడి. కందిపొడి వేయించుకొని ఏదైనా లేనప్పుడు కందిపొడి వేసుకుని చారు పెట్టుకుని తినచ్చు. దాంట్లోనే ఉప్పు వేసేసాను, జీలకర్ర కూడా వేసాను. ఇదిగోండి మిరపకాయలు ఇవి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారాక వేసుకోవాలి. ఇప్పుడు చూడండి వేసేస్తున్నాను కందిపొడి. ఇప్పుడు కందిపొడి లాగానే ఇది కూడా గుల్లశనగపప్పుతో తీసుకోవచ్చు. దాంట్లో కూడా అలా సేమ్ ఒకసారి వేయించుకోండి. అందులో ఉప్పు కూడా వేస్తే జీలకర్ర వేసేసాను, మిరపకాయలు వేసాను, వేసుకోండి. ఇందులో వేసేసుకోండి. ఇదిగోండి జీలకర్ర పలుకులు ఇందులో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడం. అది కూడా కారం సరిపోతే వేసుకోండి. కందిపొడి, ఇది పొట్నాల పొడి. అది ఏమీ లేనప్పుడు చక్కగా ఈ కందిపొడి, ఇది పొట్నాల పొడి అండి. ఇది వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టేసి చల్లారాక ఇదేనా అంతే సేమ్ దీంట్లో జీలకర్ర, మిరపకాయలు, ఉప్పు వేసేసుకుని వేయించుకోవాలంటే ఇందులో కందిపప్పులో కొంచెం మీరు మిరియాలు వేసుకోవచ్చు కారం కావాలనుకుంటే. ఇది కూడా సేమ్ ఇందులో అలాగే వేసుకోండి. మిరియాలు వద్దు, ఇందులో ఒకటే వేసుకోండి మిరియాలు. ఇలా పొడి చేసుకోండి. పప్పులు వేయించుకున్నాక చల్లారాక మిక్సీ పట్టుకోండి. ఇలా వేసుకుని ఒక పళ్ళెలో తీసుకోండి. బాగా చల్లారింది అయితే ఒక డబ్బాలో పోసుకోండి. ఏమీ లేవున్నప్పుడు చక్కగా ఈ పొళ్ళు వేసుకుని చారు వేసుకుని ఆవకాయ అది వేసుకుని తినచ్చు.